హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? చాలా రోజుల తర్వాత ఒక మంచి వీడియోతోటి మళ్ళీ నేను మీ ముందుకు వచ్చేసానండి. సూపర్ పవర్ఫుల్ హెయిర్ గ్రోత్ సీక్రెట్ అనమాట. సో ఇప్పుడు ఇది ప్రజెంట్ ఉన్న రోజుల్లో వాడింది కాదు, 100 సంవత్సరాల క్రితమే మహారాణులు యూజ్ చేసిన ప్యాక్ అండి. ఇది వాడితే వారానికి ఒక్కసారైనా కానీ వాడితే ఇక మా జుట్టు పెరగదు, మా జుట్టు ఊడుతుంది అనే మాటే ఉండదన్నమాట. ఇక లేట్ చేయకుండా ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దాం. ఫస్ట్ దీనికి కావాల్సింది హెన్నా లీవ్స్, అంటే గోరుంటాకు. అంటే మనం చేతిలోకి గోరుంటాకు పెట్టుకుంటాం కదా, సో ఆ గోరుంటాకుని తీసుకోవాలన్నమాట. మీ జుట్టు ఎంత వాల్యూమ్ ఉంటుందో ఆ జుట్టుకు మాకు ఇంత ఆకైతే సరిపోతుంది అని చెప్పి మీకు ఒక అంచనా వస్తుంది కదా. మీడియం హెయిర్ అనుకోండి ఒక గుప్పెడు తీసుకుంటే సరిపోతుంది. కొంచెం షార్ట్ హెయిర్ అనుకోండి ఒక అరగుప్పెడు తీసుకుంటే సరిపోతుంది. బాగా లాంగ్ హెయిర్ అనుకోండి ఒక 2 గుప్పెలు తీసుకుంటే సరిపోతుంది అనమాట. సో హెన్నానే ఎందుకు అంటే కనుక మనకి పూర్వకాలం నుంచి కూడా ఎక్కువగా జుట్టుకి హెన్నానే యూజ్ చేసేవాళ్ళు. ఎందుకంటే గోరింటాకు మన మాడుకి చల్లదనాన్ని ఇవ్వడంతో పాటుగా మనకి తెల్ల జుట్టు రాకుండా కంట్రోల్ చేయడంతో పాటుగా మన తలలో pH బ్యాలెన్స్ని మంచిగా మెయింటైన్ చేయడంతో పాటు మనకి డాండ్రఫ్ని తగ్గించి మన స్కాల్ప్ అనేది హెల్దీగా ఉంచడానికి, జుట్టు బాగా బీభత్సంగా గ్రోత్ అవ్వడానికి హెన్నా లీవ్స్ అంటే గోరింటాకులు అనేవి చాలా బాగా యూజ్ అవుతాయి మనకు. అందుకేనండి మన పూర్వీకులు చెప్పింది సంవత్సరానికి ఒక్కసారైనా కానీ ముఖ్యంగా ఆషాఢ మాసంలో గోరింటాకు పెట్టుకోండి అనడానికి కూడా మెయిన్ రీజన్ ఇదే అనమాట. మన బాడీలో ఉండే హీట్నంతా కూడా కంట్రోల్ చేసి మనకి ఎటువంటి స్కిన్ ఎలర్జీస్ రాకుండా కాపాడుతుందన్నమాట. నెక్స్ట్ నేను తీసుకున్నది మందారం ఆకులు. అవునండి, మందారం ఆకులలో మనకి రిచ్ ఆఫ్ బీటోకెరటిన్ ఉంటుంది. అంతేకాకుండా మన పూర్వీకులు కూడా ముఖ్యంగా మహారాణుల కాలంలో కూడా నేను కొన్ని బుక్స్లో చదివాను. నేను అందుకే ఇంత గట్టిగా చెప్తున్నాను అనమాట. ఏది కూడా నేను సొంతంగా చెప్పేది కాదు. నేను హెయిర్కి సంబంధించి బుక్స్ అనేవి కొన్ని ఎక్కువగా చదువుతూ ఉంటాను. అందులో ఎక్కువగా రాణులు అప్పట్లో షాంపూలు ఇవన్నీ ఏవి ఉండేవి కాదు. కేవలం వాళ్ళు కుంకుడుగాయలు ఇంకా మందారం యొక్క ఆకుతోనే తలస్నానం చేసేవాళ్ళు. వాళ్ళ జుట్టు చాలా ఒత్తుగా, చాలా రింగులుగా, చాలా మంచి బ్లాక్ కలర్లో ఉండేదన్నమాట. దానికి కారణం మందారాకేనండి. సో మన జుట్టు ఊడటాన్ని కంట్రోల్ చేసి జుట్టు బాగా ఎదగడానికి మందారం ఆకు కానీ మందారం పువ్వులు కానీ చాలా బాగా హెల్ప్ చేస్తాయి. నెక్స్ట్ నేను తీసుకున్నది ఒక 2-3 రెమ్మలు వేపాకుని తీసుకున్నాను. వేపాకు ఎందుకు అనంటే చాలామంది అనుకుంటారు వేపాకు చేదుగా ఉంటుంది, తల్లో పేలొక్కటే పోతాయి అనుకుంటారు. కానీ మీకు తెలియని సీక్రెట్ ఏంటి అంటే వేపాకులో రిచ్ ఆఫ్ వైటమిన్ ఈ కంటెంట్ అనేది చాలా పుష్కలంగా ఉంటుంది. మనం వైటమిన్ ఈ ఆయిల్ ట్యాబ్లెట్స్ మీ అందరికీ కూడా తెలిసే ఉంటుంది కదా. సో ఆ ట్యాబ్లెట్స్తో అవసరం లేకుండా మనం ఒక 4-5 రెమ్మలు వేపాకులు వేసుకుంటే సరిపోతుందన్నమాట. జుట్టు బాగా గ్రోత్ ఉంటుంది. నెక్స్ట్ నేను ఒక 2 or 3 టేబుల్ స్పూన్స్ నైటే నానపెట్టుకున్న మెంతుల్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను. సో మెంతులు ఎందుకు అనంటే కనుక నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను, డాక్టర్ ఆఫ్ హెయిర్ అంటాను మెంతుల్ని. మెంతులు మన జుట్టు బాగా గ్రోత్ అవ్వడానికి, తలలో చుండ్రుని తగ్గించడానికి, స్ప్లిట్ ఎండ్స్ వస్తూ ఉంటాయి, దానివల్ల జుట్టు గ్రోత్ అనేది ఆగిపోతుంది. సో ఆ స్ప్లిట్ ఎండ్స్ని కంట్రోల్ చేయడానికి మెంతులు చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతాయి. సో వీటన్నింటినీ కూడా కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకొని చక్కగా నేను మిక్సీ పట్టుకొచ్చుకున్నాను. నేను ఇక్కడ ఒకటి మర్చిపోయాను ఇక్కడ యాడ్ చేసేటప్పుడు, దాన్ని మళ్ళీ అదేంటో మీకు చూపిస్తాను, జాగ్రత్తగా చూడండి. మనకి కన్సిస్టెన్సీ అనేది మనకి ప్యాక్ వేసుకోవడానికి ఏ విధంగా ఉంటే సరిపోతుందో అలా చూసుకొని మనం అనేది చక్కగా మిక్సీ పట్టుకోవాలి. ఇక్కడ చాలామంది అడుగుతారు, అక్క మేము దీన్ని స్టోర్ చేసుకోవచ్చా, స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని వారానికి 2 సార్లు వాడుకోవచ్చా అని చెప్పి అడుగుతారు. సో దీన్ని స్టోర్ చేసుకుంటే మీకు అంత యూజ్ ఉండదండి. ఎందుకంటే ఏదైనా కానీ అప్పటికప్పుడు ఫ్రెష్గా యూజ్ చేసుకుంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం ఒక ఫ్రూట్ అనేది కట్ చేసుకొని తినాలి అనుకుంటే దాన్ని కట్ చేసిన వెంటనే తింటేనే మనకు అందులో ఉండే వైటమిన్స్, మైక్రోన్యూట్రియన్స్ ఇవన్నీ మన బాడీకి అందుతాయి. అలా కాకుండా దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని 2-3 రోజుల తర్వాత తింటే
అస్సలు జీరో బెనిఫిట్ అనమాట. సో ఇదైనా కూడా అంతే. నేను ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే గట్టిగా ఉంది అని చెప్పి కొంచెం వాటర్ వేసుకొని మళ్ళీ కన్సిస్టెన్సీ అనేది కొంచెం లూజీ కన్సిస్టెన్సీ వచ్చేటట్లుగా నేను మిక్స్ చేసుకుంటున్నాను అనమాట. సో నేను ఇక్కడ ఇందాక మీకు మర్చిపోయాను అని చెప్పాను కదండి. సో అదేంటి అంటే కనుక ఎలోవీరా అనమాట. సో ఎలోవీరా అనేది మన జుట్టుకి చాలా బాగా యూజ్ అవుతుంది. ఇక్కడ ఆల్రెడీ నేను వీడియో లెంత్ అవుతుందని కట్ చేసుకున్న ఎలోవీరానే నేను మీకు చూపిస్తున్నాను. దీన్ని కూడా మీరు ప్లాంట్ బేస్డ్ తీసుకుంటేనే చాలా బాగుంటుంది. ఎలోవీరా ఎందుకు అంటే కనుక మనకి జుట్టు కండిషనర్గా ఉంచడానికి. చాలామందికి జుట్టు గడ్డిలాగా బరకలాగా అదొక గడ్డిగా చిక్కుగా ఎప్పుడు ఎంత దువ్వినా కూడా చిక్కు పడుతూనే ఉంటుంది. ఎంత చిక్కు పడితే అన్ని వెంట్రుకలు అనేవి ఊడిపోతూ ఉంటాయన్నమాట. సో ఆ చిక్కుని కంట్రోల్ చేయడానికి జుట్టులో ఒక సాఫ్ట్నెస్ అంటే ఒక రకమైన మెత్తదనాన్ని తీసుకురావడానికి ఎలోవీరా అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. ఇక్కడ నేను ఎలోవీరాని కూడా నీట్గా మిక్సీ పట్టుకొని ఆ జెల్ కన్సిస్టెన్సీని కూడా ఈ ప్యాక్లో వేసుకొని మిక్స్ చేసుకుంటున్నాం. మీరు నాలాగా మర్చిపోవద్దు. మీరు అన్నిటితో పాటుగా ఎలోవీరా జెల్ని కూడా వేసుకొని మిక్స్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. దీన్ని చక్కగా ఈ విధంగా మనం నీట్గా అంటే చక్కగా స్పూన్తో కలుపుకున్న తర్వాత ఇందులో నేను 1 టేబుల్ స్పూన్ ఆముదాన్ని కూడా యాడ్ చేసుకున్నానండి. ఇప్పుడు నేను ఇది మా పాప హెయిర్కి అప్లై చేస్తున్నాను. సో మా పాపకైతే ఇప్పుడు తను అంటే స్కూల్స్ స్టార్ట్ అయిన తర్వాత లేదంటే సమ్మర్లో హాలిడేస్కి అక్కడికని ఇక్కడికని ఆ ట్రిప్ కని వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికని చెప్పి అన్నీ తిరిగి వచ్చి జుట్టునైతే చాలా పాడు చేసేసుకుంది. అంతేకాకుండా తనకి తలలో డాండ్రఫ్ కూడా ఫామ్ అయిందనమాట. ఇప్పటి నుంచి వీక్లీ 1 ప్యాక్ అనేది లేదంటే కుదిరితే తనకి సెలవు ఉంటే కనుక వీక్లీ 2 టైమ్స్ అయినా కానీ తనకి ప్యాక్ని వేసి తనకి హెయిర్ ఫాల్ని ఫస్ట్ నేను కంట్రోల్ చేయాలి. ఎందుకంటే ఈ హాలిడేస్లో వాటర్ అనేది డెఫినెట్గా చేంజ్ అవుతుందన్నమాట. వేరే ఊరికి వెళ్ళినప్పుడు మన నెగిటివ్ ప్లేస్లో ఉంటే వాటర్ అనేది ఎప్పుడు ఒకలా ఉంటుంది కాబట్టి హెయిర్ బాగుంటుంది. అదే వేరే ఊరికి వెళ్ళినప్పుడు కొంచెం వాటర్ చేంజ్ అవ్వడం వల్ల కూడా హెయిర్ ఫాల్ అనేది ఎక్కువగా అవుతూ ఉంటుందన్నమాట. సో అందులో సమ్మర్ ఎక్కువగా చెమటలు పోయడం, తను వీక్లీ తలస్నానం చేయకుండా ఉండడం, చాలా హెయిర్ పాడైపోయిందండి మా పాపదైతే ఈ సమ్మర్లో వచ్చేసి. సో తనకి చక్కగా ఈ వీక్లీ ప్యాక్స్ అయితే నేను వెయ్యాలి అనుకుంటున్నాను హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేయడానికి. అంతేకాకుండా తనకి డాండ్రఫ్ కూడా చాలా ఎక్కువగా ఉంది. ఇప్పుడు నేను ఇందులో యూజ్ చేసిన ప్రతి ఇంగ్రీడియంట్ కూడా డాండ్రఫ్ని క్యూర్ చేస్తుంది, స్ప్లిట్ ఎండ్స్ని తగ్గిస్తుంది, హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేస్తుంది, జుట్టు బాగా గ్రోత్ అవ్వడానికి, తలలో స్కాల్ప్ pH బ్యాలెన్స్ని మెయింటైన్ చేయడానికి ప్రతి ఒక్కదానికి కూడా సూపర్ పవర్ఫుల్గా ఈ ప్యాక్ అనేది ఆల్ ఇన్ వన్ అనమాట. నేను అందుకే చెప్పింది మహారాణులు అప్పట్లో దీన్ని యూజ్ చేసేవాళ్ళు అని చెప్పి. సో దీన్ని వాళ్ళు అంటే ఇన్ని ఇంగ్రీడియంట్స్ వాళ్ళ దగ్గర లేకపోయినా మందారం ఆకు ఒకటి, మెంతులు ఒకటి, సో ఎలోవీరా ఒకటి, వీటన్నింటిని యూజ్ చేసుకొని చక్కగా వాళ్ళు ఎక్కువగా హెయిర్ ప్యాక్స్ అనేవి వేసుకుంటూ తలస్నానం చేస్తూ ఉండేవాళ్ళు. వాళ్ళ జుట్టు అందుకే చాలా ఒత్తుగా, చాలా నల్లగా, చాలా పొడవుగా పెరుగుతూ ఉండేదన్నమాట. సో ఇది మా పాపకి చక్కగా హెయిర్ రూట్స్ నుంచి స్కాల్ప్ అంతా పట్టించి హెయిర్ ఎండ్స్ వరకు కూడా నీట్గా అప్లై చేసేస్తున్నాను. ఈ విధంగా అప్లై చేసిన తర్వాత తనకి నీట్గా నేను ముడి పెట్టేసేసుకొని ఒక 1/2 అవర్ టు 45 మినిట్స్ అంటే ఒక 30 to 45 మినిట్స్ ఉంచి నీట్గా తలస్నానం చేయించేశాను కుంకుడుగాయలు శికాకాయతో. ఈ విధంగా తలస్నానం చేసిన తర్వాత తన హెయిర్ చూడండి చాలా స్మూత్గా, చాలా సిల్కీగా ఉంది. ఫస్ట్ టైంకే నాకు హెయిర్ ఫాల్ కూడా కంట్రోల్ అయిపోయింది. ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేసి రిజల్ట్ ఎలా వచ్చిందని నాకు కామెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం మర్చిపోవద్దు. ఈ వీడియో ఎవరికన్నా యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అంతేకాకుండా వీడియోని లైక్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్లోకి వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం. సో మీరే చూడండి జుట్టు ఎంత సాఫ్ట్గా ఉందో, ఎంత స్మూత్గా ఉందో, చాలా గ్రోత్ ఉంటుందండి. ఇది పక్కాగా ప్రతి ఒక్కరూ ట్రై చేయాల్సిన ప్యాక్ అన్నమాట. ఓకేనా, బాయ్ బాయ్.